ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే ఏమని ఉంది అంటే, భేదము ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఏం పోగొట్టుకుంటున్నారంటే దేవుడు ఇచ్చే మహిమను పోగొట్టుకుంటున్నట్టుగా మనము ఈ యొక్క లేఖనముల ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. నిజముగా ప్రతి ఒక్క వ్యక్తి చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి పాపములోనే ఉన్న వ్యక్తి. ప్రతి వారు పాపములోనే ఉన్నవారు. కానీ ఆ యొక్క పాపాన్ని జయించడానికి పాపము వలన వచ్చు జీతము ఏంటి? మరణము. ఆ యొక్క పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఆ మరణాన్ని ఏ ఒక్కరికి రాకూడదు, నా బిడలైనటువంటి వారు మరణించకూడదు అని దేవాతి దేవుడు ఏం చేశాడు అంటే ఆ యొక్క పరలోకాన్ని విడిచి, ఆ యొక్క మహిమను విడిచి, ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని విడిచి ఒక మానవుడిగా ఇక లోకానికి వచ్చినట్టుగా మనము తెలుసు. మనకు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్తలో కదా. కాబట్టి దేవుడు నిజముగా పరిశుద్ధుల కొరకు రాలేదండి, పాపుల కొరకే వచ్చాను అంటాడు. ఒక మాట కూడా మాట్లాడతారు, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కరలేదు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ లోకము అంత పాపముతో ఉండినప్పుడు పాపము వలన వచ్చు జీతము ఏంటి అంటే మరణము. కాబట్టి ఆ మరణాన్ని ఎవరు రుచి చూడకూడదని దేవుడు ఏం చేశాడంటే ఈ లోకానికి ఒక దేవాతి దేవుడై ఉండి దీన మనసుకుడిగా తనను తాను తగ్గించుకొని ఒక మానవుడిగా ఈ లోకంలో అడుగుపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజముగా దేవుడు ఈ విషయాన్ని గమనించినట్లయితే ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తే తన సింహాసనాన్ని కోట్ల కోట్ల దేవదూతల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుచున్న దేవుడు ఒక మనిషి కొరకు, ఒక మానవుని కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడండి. ఇందులో అర్థం చేసుకోవాలి మనము దేవుడికి ఎంత తగ్గింపు ఉన్నదన్న విషయాన్ని కదా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, కొంచెము